హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మీరు లాస్ట్ అప్లోడ్ చేసిన శ్రీకాళహస్తి వీడియో చూస్తే కనుక నెక్స్ట్ డే 8th మార్నింగ్ మేము తిరుపతి అయితే బయలుదేరుతున్నామండి. ఆ వీడియో ఇది కంటిన్యూషన్ అనమాట. సో శ్రీకాళహస్తిలో మార్నింగే మేము తిరుపతి అయితే బస్ ఎక్కేసాము. శ్రీకాళహస్తి టు తిరుపతి వచ్చి జస్ట్ 2 అవర్స్లో వెళ్ళిపోతామండి. తిరుపతి అయితే ఇక్కడ చూడండి రీచ్ అయిపోయాము. జస్ట్ తిరునామం చూడంగానే మనకి ఎక్కడ లేని ఎనర్జీ అయితే వచ్చేస్తుందండి. ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాం అనమాట. సో తిరుపతి బస్ స్టాప్లో అయితే మేము దిగేసాము డైరెక్ట్గా. మేము తిరుపతికి ఎప్పుడు కూడా అలిపిరి మెట్ల నుంచి ఎక్కి పైకెక్కి దర్శనం చేసుకునేవాళ్ళం అండి. కానీ ఈసారి ఏంటంటే శ్రీవారి మెట్టు దగ్గర నుంచి వెళ్దామని అనుకున్నాము. అంటే నడవాలని ఉంది, కానీ అంత అలిపిరి అంత దూరం నడవలేమేమో డౌట్ వచ్చింది. సో అందుకని మా అమ్మని జోహిని మాత్రం బస్సు ఎక్కిచ్చేసి కొండపైకి కండక్టర్కి చెప్పేసి పంపించేశాము. నేను మా హస్బెండ్ మాత్రం శ్రీవారి మెట్టు దగ్గర బస్సు ఎక్కేసి శ్రీవారి మెట్టు దగ్గర దిగుదామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ కపిల తీర్థం మధ్యలో వచ్చిన ప్లేస్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా అలిపిరి ఎక్కేవాళ్ళం కదండి. అలిపిరి మెట్ల మార్గము 8 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ శ్రీవారి మెట్టు వచ్చేసి 2.1 చాలా తక్కువ ఉంటుంది. కానీ నడిచే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ మేమైతే బస్సు దిగేసామండి. సో ఈ ప్లేస్ నుంచి శ్రీవారి మెట్టు నుంచి రావడం నేను మా హస్బెండ్ ఇది ఫస్ట్ టైం అండి. ఇద్దరం కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇద్దరం కలిసి జోహి పుట్టక ముందు అలిపిరి మెట్లు పాదాలు అయితే ఎక్కాము. శ్రీవారి మెట్టు మార్గం వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మాత్రమే ఉంటుందండి. రిమైనింగ్ టైంలో క్లోజ్ అయిపోద్ది. కానీ అలిపిరి మెట్లు అలా కాదు కదా, 24 hours ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కౌంటర్లు కూడా ఉన్నాయి, టోకెన్స్ కూడా ఇస్తున్నారు. బట్ మేము వెళ్ళే టైంకి టోకెన్స్ అన్నీ అయిపోయినాయి అంటండి. అందుకే నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడే ఫ్రీ రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. శ్రీకృష్ణదేవరాయ ఫ్రీ రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎవరన్నా రూమ్లో ఉండి టోకెన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారేమో మరి. సో దానివల్ల రూమ్స్ కూడా అరేంజ్ చేసినట్టున్నారు. ఫ్రీ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి అయితే మన అలిపిరి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది నడవడం అనేది. మేము నడవడానికి కావాల్సిన కొంచెం ఎనర్జీ ఉండాలి అని చెప్పేసి స్నాక్స్ అవి తీసేసుకున్నామండి. ఇది స్టార్టింగ్ పాయింట్లో శంకురు చక్ర నామాలు ఉన్నాయండి. అక్కడ మనకి ఇష్టమైతే పసుపు కుంకుమ, స్వామివారికి ఇష్టమైన తులసి మాల సమర్పించవచ్చు. కర్పూరము కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయొచ్చండి. దీని అర్థం ఏంటంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి, ఎలాంటి ఆటంకం లేకుండా అని చెప్పేసి ఇక్కడ మేము కూడా అయితే స్వామివారికి పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి మా నడక అనేది స్టార్ట్ చేసామండి. కానీ అలిపిరితో కంపేర్ చేసుకుంటే శ్రీవారి మెట్ల మార్గం దగ్గర రష్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది, బాగా ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదండి. సో ఇక్కడ నేను కర్పూరం కూడా వెలిగించేస్తున్నాను. నెక్స్ట్ స్టార్టింగ్లోనే ఒక టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్నే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర మనకి మెట్ల మార్గంలో డీటెయిల్స్ కూడా అవి రాసున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి 2.1 కిలోమీటర్స్ ఉంటుంది. 2400 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. నడక మార్గం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. సైడ్ ఉన్న స్టోన్స్ అన్నీ పెట్టి ఇల్లు కడతారు కదండి. సో సరదాగా నేను కూడా అట్లా పెట్టాను అనమాట. అదేదో మూఢనమ్మకం అని చెప్పి అనుకోకండి, జస్ట్ సరదాగా పెట్టాను. ఓం
శ్రీవారి మెట్టు మార్గం అలిపిరితో కంపేర్ చేస్తే 2.1 కిలోమీటర్ అంటే డిస్టెన్స్ చాలా తక్కువ అండి. స్టార్టింగ్లో మనం మెట్లు ఎక్కుతూ ఉంటే ఫ్లాట్గా ఉందండి, అసలు చాలా ఈజీ అనిపించేసింది. కానీ ఎక్కగా కొంచెం దగ్గరికి వెళ్ళే టైంకి స్టెప్స్ కష్టంగా అనిపించినాయి అండి. అలిపిరిలో ఎట్లయితే హైట్గా ఉంటాయో ఆ టైపులో హైట్గా పెట్టారు. అంతే కదండి, హైట్గా పెడితేనే కదా డిస్టెన్స్ కవర్ అవుతుంది. தரிசனம் செய்யும்படி கேட்டுக்கொள்ளப்படுகிறார்கள். ஓம் అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్ చాలా కష్టంగా ఉంటుందండి. మెట్లు అది ఎక్కుతూ ఉంటే తర్వాత ఫ్లాట్ అంటే కొంతవరకు కష్టపడిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్లాట్ ఉంటుంది. అమ్మాయి ఈజీగా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ శ్రీవారి మెట్టు వచ్చేసి ఫస్టే ఈజీగా ఉన్నాయి అనమాట. స్టెప్స్ చాలా ఈజీగా ఉన్నాయి, ఇంతే కదా ఫ్లాట్గా ఉంది అనుకున్నాం. తర్వాత రాను కష్టంగా అనిపించింది. బట్ దీన్ని లైఫ్లో అప్లై చేసుకుంటే, ఈ స్టెప్స్ చూసి నాకు మాత్రం లైఫ్లో అప్లై చేసుకుంటే ఏమనిపించిందంటే, స్టార్టింగ్ ఎవరైతే కష్టపడతారో తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. అదే శ్రీవారి మెట్టు చూస్తే ఏమనిపించిందంటే, స్టార్టింగ్ ఎవరైతే హ్యాపీ లైఫ్ లీడ్ చేసి సుఖంగా ఉంటారో రాను కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది మాత్రం లైఫ్ లెసన్స్ అర్థమైందండి నాకు. సో అందుకని ఎవరైతే చదువుకుంటున్నారో స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నానండి. మీరు చదువుకునే టైంలో మంచిగా చదువుకోండి, బాగా కష్టపడండి. ఎంత మీకు పాసిబుల్ అయి కష్టపడగలుగుతారో అంత బాగా కష్టపడి చదువుకోండి స్టూడెంట్స్. అలాగే మీరు పెద్ద అయిన తర్వాత ఫ్యూచర్లో సెటిల్ అయిన తర్వాత హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు అనమాట. సో స్టూడెంట్ లైఫ్ని లీడ్ చేసే టైంలో చక్కగా చదువుకోండి, మీ పేరెంట్స్ చెప్పిన మాట వినండి. ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు మీకేం కావాలో, అంటే యూత్ ఈ టైంలో లవ్ అని ఎక్సెట్రా అని చెప్పేసి అట్లా లైఫ్ని పాడు చేసుకుంటున్నారు కదా. సో అలాంటివి ఏం చేయకుండా హ్యాపీగా చదువుకోండి, మంచిగా సెటిల్ అవ్వండి. పెద్ద అయిన తర్వాత మీకు కావాల్సిన మనీ, ఫేము, లవ్ ఎక్సెట్రా అన్నీ మీ దగ్గరికే వస్తాయి అన్నమాట. సో అందుకనే చక్కగా మోస్ట్లీ కష్టపడటానికి ట్రై చేయండి, తర్వాత మీ సక్సెస్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి, ఫుల్గా కూడా హిలేరి అంతా కూడా పసుపు రంగు పూలతో చాలా బాగుందండి. వెదర్ కూడా తిరుమల చాలా కూల్గా ఉంటుంది కాబట్టి వెదర్ బాగుంది. చుట్టూ అంతా పచ్చగా ఉంటుందండి. ఈ తిరుమల ఏరియాలో ఉంటే కనుక మళ్ళీ మన ప్లేస్కి వచ్చి పొల్యూషన్, సౌండ్స్ ఇవన్నీ ఏంటో కనిపిస్తుందండి. అంత బాగుంటుంది కొండపై. ఇక్కడ ఎండ్ పాయింట్ అండి, శ్రీవారి మెట్టు మార్గంలో లాస్ట్ అనమాట. సక్సెస్ఫుల్గా పై వరకు అయితే వచ్చేసామండి, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కర్పూరం అలా వెలిగించున్నాయన్నమాట. పసుపు కుంకుమ లేడీస్ తీసుకుంటారు కదా, సో అలాగే తీసుకున్నాను నేను కూడా. ఈ ప్లేస్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఎనర్జీ అయిపోయినట్టుగా అనిపించింది, బాగా చెమటలు పట్టేసినాయి అండి. ఇక్కడ కనిపిస్తుంది శ్రీకృష్ణ దేవరాయల మండపం అన్నమాట. ఇది లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోవడమే. మా అమ్మ జోహిత్ వాళ్ళు బస్ ఎక్కేసి తిరుమల పైన బస్ స్టాప్ దగ్గర ఉన్నారనమాట. సో ఇక్కడి నుంచి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం.
ఇక్కడ పనస చెట్టు కనిపిస్తుంది చూసారా, చెట్టు నిండా పనసకాయలు ఉన్నాయండి. పనసకాయలు భలే ఉంటాయి, పైన వేలాడకుండా కొమ్మలకి మొదలకి వేలాడుతూ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ అలా అన్నీ చాలా చిన్నగా ఉన్నాయండి. కొండ పైకి వచ్చేసిన తర్వాత బస్ స్టాప్ ఎక్కడ ఏంటి తెలుసుకుందాం అని చెప్పేసి అక్కడ కనిపిస్తున్న పర్సన్స్ అడిగామన్నమాట. ఇక్కడ చూడండి దర్శనానికి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. ఫ్రీ దర్శనమో లేకపోతే టోకెన్ దర్శనమో కానీ చాలా పెద్ద లైన్ ఉందండి. తిరుమలలో స్వామివారి దర్శనానికి 365 డేస్ ఎప్పుడు రష్గానే ఉంటుందండి. ఎప్పుడు క్యూ లైన్స్ అలా పెద్దగానే ఉంటాయి. ఇది కార్తీక మాసం కాబట్టి ఈ టైంలో ఇంకా ఎక్కువ రష్ కనిపిస్తుంది. ఏ ప్లేస్లో చూసినా కూడా చాలా రష్ ఉంది. ఫస్ట్ నేనైతే రూమ్స్ ఉన్నాయేమో తీసుకోవడానికి అని చెప్పి కిందకి వెళ్తున్నాను, ఆ రూమ్స్ లైన్లో నుంచుందామని. బట్ క్లోజ్ అయిపోయిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock ఓపెన్ అంట. సో అందుకని ఇంకా క్లాక్ రూమ్లో లగేజ్ అయితే పెట్టేసి 3 కత్తిరలు ఇద్దాము, జోహికి గుండు చేయించుదామని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చేసాం. కళ్యాణ కట్ట అనమాట. జోహి మాత్రం గుండు చేయించుకోవడానికి ఓకే అని చెప్పి అన్నాడు. అసలు ఏమి పేచీ లేకుండా చక్కగా గుండు చేయించుకున్నాడండి. గుండు బాగుందా? ఫ్రీగా ఉందా? జోహికి ట్రెడిషనల్ డ్రెస్ అయితే డ్రెస్అప్ చేసేసామండి. సో తిరునామం పెట్టి గుండుతో చక్కగా ఎంత క్యూట్గా ఉన్నాడంటే జోహి. పాపం వాడికి నిద్ర వచ్చేస్తుంది. మార్నింగే నిద్ర లేదు కదా, లేపేశాము. మేము లగేజ్ ఉంచిన క్లాక్ రూమ్ పక్కనే ఇలా వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఫొటోస్ ఉన్నాయండి. సో అక్కడ నుంచో పెట్టి జోహిని ఫొటోస్ తీస్తున్నాం. జోహి నార్మల్గా ఫోటో దిగడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించాడండి. మేము కూడా రెడీ అయిపోయి అందరం ఇక్కడ ఫొటోస్ అయితే దిగేసుకున్నామండి. మేము ఇంకా లగేజు, మొబైల్స్ ఇవన్నీ కూడా లోపల క్లాక్ రూమ్లో పెట్టేసి లాక్ వేసి దర్శనంకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామండి. మేము దర్శనానికి స్టార్ట్ అయ్యే టైంకి ఈవినింగ్ 6 o'clock అట్లా అయిందండి. దర్శనం చేసుకుంటానికి ఫ్రీ లైన్ ఉంటుంది కదా, ఫ్రీ లైన్నే ఏమంటారంటే దివ్య దర్శనం అంటారు. ఆ దర్శనానికి వెళ్ళి లైన్లో నుంచుందాంలే, ఇవాళ నుంచుంటే మేబీ రేపటికన్నా వస్తాము అంటే 22 hours అట్లా టైం పడుతుందంట అని చెప్పేసి స్టార్ట్ అయ్యి వెళ్ళామండి. వెళ్తే మిడిల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా, అట్లా సర్కిల్లా ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళి నుంచుంటే ఫ్రీ బస్సెస్ వస్తాయి కదా. ఆ వచ్చేటప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఎవరికైతే టోకెన్ ఉందో ఆ టోకెన్ వాళ్ళని మాత్రమే బస్సుల్లో అలో చేస్తాం, టోకెన్ లేని వాళ్ళు బస్సెస్ ఎక్కొద్దని చెప్పారు. ప్లస్ అది కాకుండా ఫ్రీ దర్శనం అనేది క్లోజ్ చేశారంట 6 o'clockకి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుందంట. 6 o'clock మార్నింగ్కి వెళితే వాళ్ళు ఈవినింగ్ 6 o'clock వస్తున్నారంటండి. అంత టైం తీసుకుంటుందంట. సర్లే అని చెప్పేసి ఇంకేం చేస్తే ఇంకా చేసేది ఏం లేదు. మా దగ్గర టోకెన్స్ కూడా లేవండి. మేము శ్రీవారి మెట్టు నుంచి వచ్చేటప్పటికి క్లోజ్ అయిపోయినాయి కదా, అందుకని ఆ రోజు నైటు టోకెన్ తీసుకోవడానికి అలిపిరి మెట్లు మార్గం దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచున్నాం. 11కి వెళ్తే 3 o'clockకి బయటకు వచ్చామండి. టోకెన్ తీసుకుని ఇంకా పడుకున్నాం అనమాట. దర్శనం ఏం లేదు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ ఇక్కడ హోటల్లో
డిన్నర్ అయితే చేసేసి మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి అలిపిరికి వెళ్ళామన్నమాట. ఓకే అండి, ఇది చిన్న వ్లాగ్ అనమాట. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే, న్యూ మెంబర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.